ఏమన్నా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో నువ్వు భాగస్వామ్యం ఎప్పుడైనా ఉన్నావా? లేకుంటే తెలంగాణ ఇవ్వాలని ఎప్పుడైనా అన్నావా? తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడైనా నీ పాత్ర ఏమైనా ఉందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తెలంగాణ ఇవ్వడమే నీకు ఇష్టం లేదు. అట్లాంటి వాడివి నేను తెలంగాణలో నా పార్టీ పుట్టింది, తెలంగాణలో పార్టీ పుట్టిందా నువ్వు పుట్టావా నేను అంటలేను. ఏది ఇది ఎవరిది? ఎవరి సొమ్ము కాదు, మీ అబ్బ సొమ్ము కూడా కాదు, మీ జాగర్ కూడా కాదు ఇక్కడ. అది గుర్తుపెట్టుకో. 4 కోట్ల మంది ప్రజలు కొట్లాడి ఉద్యమం చేసి ప్రాణత్యాగాలు చేసి ఆత్మ బలిదానాలు 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చిన తెలంగాణ. తెలంగాణ మేము తెస్తే మేము తెచ్చిడమని సోమాజిగూడలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకోవడానికి సిగ్గనిపిత్తలేదని అంటున్నా. తెలంగాణ ప్రజలను మోసం చేసింది తప్ప మీరు తెలంగాణ తీసుకొచ్చింది కాదు. ఎప్పుడు కూడా నాలుకే ఘోషిస్తాం నా కొడుక. తెలంగాణ మేము తెచ్చిడము, మా అయ్యయ్య తెచ్చిడు, మేము తెచ్చిడమంటే మేము ఊరుకుంటే ప్రసక్తే లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఒక విషయం క్లారిటీగా చెప్పాలి మీరు. పవన్ గారు, నీవు తెలంగాణ వచ్చిన రోజు 10 రోజులు నేను ఉపవాసం ఉన్న తెలంగాణ ఏర్పాటైన రోజు అని చెప్పి నీవే స్వయంగా ఇప్పావు ఆంధ్ర ప్రజలకు. తెలంగాణ రావడం నాకు ఇష్టం లేదు, తెలంగాణ వచ్చిందంటే 10 రోజులు నేను ఉపవాసం ఉన్నా, తెలంగాణను ఎందుకు ఇచ్చిందని అని నువ్వే మాట్లాడినావు. రెండవది, తెలంగాణ ప్రజల దృష్టి పడ్డది, జిట్టి తెలిగింది కోనసీమకు అని చెప్పావు. అందుకోసమే కొబ్బరికాయలు ఇవన్నీ సరిగా పంటలు పండుతలేవు అనే రీతిలో నువ్వు మాట్లాడావు. ఈ రెండిటికి నువ్వు సమాధానం చెప్పు, లేకుంటే తెలంగాణ ప్రజలకు క్షమాపణ ఇప్పు అని అంటున్నా. రెండవది, రాజ్యాంగం గురించి మాకు తెలుసు. కాంగ్రెస్ పార్టీకి 140 ఏళ్ల చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ గారు బాగా విను, 3rd క్లాస్ పార్టీ లెక్క కాదు. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేశారు, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించింది ఇందిరాగాంధీ అమ్మ. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసింది రాజీవ్ గాంధీ గారు. ఆ కుటుంబమే ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి కుటుంబం. కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది, 140 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ప్రాజెక్టులు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఎకనామికల్గా ఈ దేశాన్ని బలోపేతం చేసింది కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం. ఈ 3rd క్లాస్ పార్టీలతోని మా పార్టీకి పొంతన లేదు, మా పార్టీకి ఒక చరిత్ర ఉంది అని అంటున్నా. రెండోది, బహిరంగ సభలు, ప్రజాస్వామ్యంలో బహిరంగ సభలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మీటింగ్లు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, దాన్ని మేము కాదనడం లే. కానీ నువ్వు తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు, తెలంగాణ రాష్ట్ర ప్రజల పండుగ రోజు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇక్కడ బహిరంగ సభ పెట్టడానికి ఎందుకు వచ్చినావు అని అడుగుతున్నాం. అందుకోసమే నీకు పర్మిషన్ ఇవ్వలేదు బహిరంగ సభకు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టడం కూడా తప్పే. ఎందుకంటే ఈ తెలంగాణ వచ్చిన రోజు తెలంగాణ ప్రజలకు 4 కోట్ల ప్రజలు పండుగ చేసుకుంటున్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పండుగ ఇస్తుంది. అలాంటి రోజున నువ్వు ఇక్కడికి వచ్చి బహిరంగ సభలు, ప్రెస్ మీట్లు పెట్టడం కరెక్ట్ కాదు అంటున్నాము. ఏది ఇది ఎవరి సొమ్ము కాదు, మీ అబ్బ సొమ్ము కూడా కాదు, మీ జాగర్ కూడా కాదు ఇక్కడ. అది గుర్తుపెట్టుకో. 4 కోట్ల మంది ప్రజలు కొట్లాడి ఉద్యమం చేసి ప్రాణత్యాగాలు చేసి ఆత్మ బలిదానాలు 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చిన తెలంగాణ. అటువంటి తెలంగాణలో వచ్చి నువ్వు ఆ తెలంగాణ వచ్చిన రోజు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇక్కడ బహిరంగ సభ పెట్టుకుంటాం అని అంటే అది కరెక్ట్ కాదు కదా. అది తప్పు అని తెలుసుకో మొదలు. అది ప్రెస్ మీట్ కూడా నిన్న పెట్టవద్దు. నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం కాదు. అది కాంగ్రెస్ పార్టీకి తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు, మా ముఖ్యమంత్రి గారికి తెలుసు,
ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవచ్చు, ఎవరిని ఎక్కడైనా బహిరంగ సభలు పెట్టుకోవచ్చు. కానీ నిన్నటి రోజున కాదు తెలంగాణలో, నిన్నటి రోజున తెలంగాణ ప్రజలందరికీ పండుగ రోజు. పండుగ జరుగుతుంటే ఆ తెలంగాణ ప్రజలను డిస్టర్బ్ చేయడం కోసం, తెలంగాణ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడం కోసం ఇక్కడికి ఏం తమాషాలు చెప్తున్నావా? దాని వెనుక నరేంద్ర మోడీ గారు, కేటీఆర్, హరీష్ రావు ఉన్నాడనే విషయం కూడా మాకు తెలుసు. తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం చేస్తుంది, తెలంగాణ ప్రజలు పండుగ చేసుకుంటున్నారు అని కుతంత్రాలు పన్ని మీరు ఇక్కడ బహిరంగ సభ పెట్టి తెలంగాణ ప్రజలను ప్రశాంతంగా ఉండకుండా చేయాలనే లక్ష్యంతోనే నువ్వు ఇక్కడ బహిరంగ సభ పెడదామని ఉన్నావు. అది కరెక్ట్ కాదు అంటున్నాం. అది గుర్తుపెట్టుకో. నీకు రాజకీయ పరిజ్ఞానం ఉంటే నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు ఒక డిప్యూటీ సీఎం, నువ్వు ఒక సినిమా యాక్టరు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడమంటున్నా. అది గుర్తుపెట్టుకొని ఆలోచన చేసుకొని మాట్లాడు. రాజ్యాంగం మీద ప్రమాణం చేశావు. చట్టాల మీద నీకు గౌరవం ఉంటే, రాజ్యాంగం మీద గౌరవం ఉంటే ఇవన్నీ ఆలోచన చేసి నువ్వు రాజకీయాలు చెయ్యి. ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి, సినిమా యాక్టర్ అయి ఉండి మరి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే కరెక్ట్ కాదు. అది గుర్తుపెట్టుకో. నువ్వు చెప్పుతే చేయడం కాదు, నువ్వు ఆలోచన చెయ్యి. రాజ్యాంగాన్ని చదువు, చట్టాలను చదువుకో, ప్రజల సమస్యలను చదువు, ప్రజల సాధక బాధకాలను అర్థం చేసుకో, ప్రజల మనోభావాలను అర్థం చేసుకో. అలాంటి వాడే రాజకీయ నాయకుడు అవుతాడు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. బీజేపీలు నరేంద్ర మోడీ గారు చెప్పిందో, కేటీఆర్ చెప్పిందో, లేకుంటే ఇంకోటి చెప్పిందో చెప్పిన వాళ్ళు చెప్పినట్టు నువ్వు వింటే నువ్వేం రాజకీయ నాయకుడువే బాబు? నీకేం చరిత్ర ఉంటుందా బాబు? చరిత్ర కాదు, చరిత్రహీనుడు అవుతావు. అది గుర్తుపెట్టుకో. నీ అంతట నువ్వు నిర్ణయాలు తీసుకునే శక్తి సామర్థ్యాలను పెంచుకో. చరిత్రను చదువు. ఈ దేశ చరిత్ర ఏంది, ఈ రాష్ట్రాల చరిత్ర ఏంది. మాట్లాడిన కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ అని చెప్పేసి టీఆర్ఎస్ అంటాం. అది ఎవడో అన్నోడు చెప్పనుకుంటాలి లుచ్చానా కొడుకులకు. మా ముఖ్యమంత్రి గారు ఇట్లా ఇస్తారా? ఎవడు అన్నాడు? చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టేంత స్థాయి ఉందా ఇప్పుడు? ఇటేనో దాని వెనుక మీ మీడియా కూడా తెలుసుకోవాలి. దాని వెనుక నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు చెప్పాడు. ఎందుకు చెప్తుందంటే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు వ్యతిరేకి, తెలంగాణ రాష్ట్రం నాకు ఇవ్వడం ఇష్టం లేదు అని చెప్పిందే నరేంద్ర మోడీ గారు నిండు పార్లమెంట్లో తెలంగాణ ఇవ్వడం నాకు ఇష్టం లేదు, తెలంగాణ డోర్లు బంద్ చేసి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, అది కరెక్ట్ కాదు, తెలంగాణ ఇవ్వడమే నాకు ఇష్టం లేదని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే పార్లమెంట్లో చెప్పాడు. అదేవిధంగా వాళ్ళ ఎంపీ, బీజేపీ ఎంపీ పాకిస్తాన్తో పోల్చాడు తెలంగాణను. వాళ్ళందరూ తెలంగాణ వ్యతిరేకుడు. బీజేపీ ఈ దేశ ప్రధానమంత్రి, బీజేపీ ఎంపీలందరూ బీజేపీ పార్టీ తెలంగాణ వ్యతిరేకంగా ఉన్నది. తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, పవన్ కళ్యాణ్ వెనుక కేటీఆర్, హరీష్ రావు అనేది కుతంత్రాలు చేసి ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుతుంది కాబట్టి తెలంగాణ ప్రజలు పండుగలో నిమగ్నమై ఉన్నారు. ఇది జరగకుండా చూడాలి, ప్రశాంతంగా ఉండకూడదు, ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలి, ప్రజలను డిస్టర్బ్ చేయాలనే లక్ష్యంతో నిన్న బహిరంగ సభ పెట్టడానికి ఆయనకు చెప్పి పెట్టించారు. సభ అనుమతులు క్యాన్సిల్ చేసినటువంటి కాంగ్రెస్ ఎందుకని చెప్పేసి ప్రెస్ మీట్ అంటే ఆయన సొంత ఇంట్లో పెట్టుకున్నాడు కాబట్టి అది ప్రెస్ మీట్. ఏం పెట్టుకున్నాడు, ఏం మాట్లాడుకున్నాడు, అది సొంత ఇంట్లో పెట్టుకున్నాడు. సో అది ప్రెస్ మీట్కు పర్మిషన్ అనేది ఎవరిది ఉండదు అట్లా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అలాంటి ఉండదు. బహిరంగ సభ మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు పర్మిషన్ ఇవ్వం. నువ్వు ఎప్పుడన్నా ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా ఎక్కడైనా బహిరంగ సభలు పెట్టుకోవచ్చు, అది మాకు కూడా తెలుసు. నువ్వు ఎక్కడైనా పెట్టుకో, మాకు అర్థం. ఇప్పుడు పెట్టుకో. భయపడు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉంటుంది. అవే 140 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ మధ్యలో పుట్టి, ఈ మధ్యలో ఆ పార్టీలు పుట్టినాయి, ఇవన్నీ చేసుకుంటూ వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళను 1,00,000 మందిని చూసింది. గీలను పట్టించుకుంటుంది అవే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం కోసం 10 ఏళ్ళు జైల్లో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు.
అది గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఒక చరిత్ర ఉంది. తెలంగాణలో రాజకీయం మొదలు పెడతా, కాంగ్రెస్ చేసిన అక్రమాలను, అవినీతిని బయట పెడతా అని చెప్పి చెప్తాం. ఇప్పుడు వాడు ఇంట్లో వీకినోడట బయట వీకిండట. నీ ఇంట్లోనే నువ్వు వీకలేదు, బయట చెంబిస్తావు బాబు. అక్కడ ఆంధ్రలో ఏం జరుగుతుందో చూసుకో. నువ్వు ఆంధ్రలో మంచిగా పరిపాలన చేయి. నువ్వు టీడీపీ మూలంగా 21 సీట్లు వచ్చినాయి. అక్కడ పార్టీని మొత్తం బలోపేతం చేసుకో, పార్టీని బలంగా నడిపించుకో. అక్కడ ఉన్న ప్రజలకు ఇచ్చిన హామీల కోసం నిరంతరంగా పనిచేయి. అక్కడ ప్రజల సమస్యలను పరిష్కారం చేయండి. నువ్వు అక్కడ చూసుకోక ఇక్కడికి వచ్చి ఏమో వీపుతానంటే పీక్తే ఇక్కడ కూడా వీకు. నేను అద్దనడం లేదు. ఇక్కడ మీటింగ్లు పెట్టుకుంటానని పెట్టుకో, మేము అద్దనడం లేదు. అది మేము చెప్తున్నాం. మీరు ఎక్కడ ఏం చెప్తారో చేసుకో. బహిరంగ ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, నేను కాదనడం లేదు. కానీ నిన్నటి రోజు కరెక్ట్ కాదు అంటున్నా నేను. నిన్నటి రోజు కరెక్ట్ కాదు, నువ్వు నిన్నట్లేస్తావు. అందుకోసమే నిన్నటి రోజు కరెక్ట్ కాదు అని ఇప్పుడు కూడా చెప్తున్నాం మేము. ఆయన పార్టీ మొదలుపెట్టింది తెలంగాణ గడ్డ పైన. ఆయన తెలంగాణ గడ్డ కోసం అనేక త్యాగాలు చేశారని చెప్పి చెప్తాం. ఇప్పుడు త్యాగాలు ఎక్కడ చేసినావు తెలంగాణ ప్రజలకు అంత తెలుసు. త్యాగాలు చేసినావు అని చెప్పుకుంటూ కాదు. నువ్వు తెలంగాణ గడ్డ మీద పార్టీని పెట్టుకున్నావు కదా, ఇప్పుడు పెట్టుకో. కానీ తెలంగాణ వచ్చిన రోజు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు తెలంగాణ ప్రభుత్వం పండుగలు చేస్తుంది, ప్రజలు పండుగలు చేసుకుంటున్నారు. ఆ రోజు వచ్చి ఇక్కడ బహిరంగ సభ ఎట్లా పెడతావు? ఏమన్నా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో నువ్వు భాగస్వామ్యం ఎప్పుడైనా ఉన్నావా? లేకుంటే తెలంగాణ ఇవ్వాలని ఎప్పుడన్నా అన్నావా? తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడైనా నీ పాత్ర ఏమైనా ఉందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేం సంబంధం? తెలంగాణ ఉద్యమంలో నువ్వు లేవు. తెలంగాణ ఇవ్వాలని చెప్పింది నువ్వు కాదు. తెలంగాణ ఇవ్వడమే నీకు ఇష్టం లేదు. అట్లాంటివి నేను తెలంగాణలో నా పార్టీ పుట్టింది, తెలంగాణలో పార్టీ పుట్టిందా నువ్వు పుట్టావా నేను అంటలేను. తెలంగాణలో పార్టీ పుట్టినప్పుడు తెలంగాణలో మీటింగ్లు పెట్టుకో. కానీ నిన్నటి రోజు జూన్ 2 తారీఖు నాడు కరెక్ట్ కాదు అంటున్నా. అది కరెక్ట్ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. నిర్ణయం తీసుకోబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. నిర్ణయం ఉంటుంది. నిర్ణయం నిరుద్యోగ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. అవన్నీ ప్రజలకు తెలుసు. ప్రజలకు ఒకటి అనుకోటి సమస్యలు ఇప్పుడే వచ్చింది కాదు ఇది. ప్రజలకు ఖచ్చితంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. ప్రజలకు ఇచ్చిన హామీలని ఒకటి అనుకోటి ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ ప్రెస్ మీట్ పెట్టింది, సోమాజిగూడలో ప్రెస్ మీట్ పెట్టింది అంతా ఏం చెప్పుకోవడానికి పెట్టిందంటే, ఇప్పుడు మీడియాలో లైవ్లు వస్తున్నాయి. సోమాజిగూడలో ప్రెస్ మీట్ పెట్టి మేము తెలంగాణ తెచ్చినాం, మా అయ్య తెలంగాణ, కేసీఆర్ తెలంగాణ తెచ్చిండని చెప్పుకోవడం కోసం ఆ ప్రెస్ మీట్ పెట్టాడు. అయితే నేను ఒక్కటి కేటీఆర్ను సూటిగా అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది మేమని చెప్పుకున్నానికి సిగ్గు ఉండాలి, నీకు లజ్జ ఉండాలని అంటున్నా. నీవు తెలంగాణ తెచ్చింది మీరు కాదు, మీ కేసీఆర్, నువ్వు కాదు, మీ కేసీఆర్ కాదు, నీ బావ కాదు హరీష్ రావు. ఒక్కటి చెప్పు, తెలంగాణ కోసం నీ ఇంట్లో వాళ్ళనే చచ్చిపోయిర్రా? మీ కుటుంబంలో తెలంగాణ కోసం ఎవరైనా చచ్చిండ్రా? మీ కుటుంబంలో ఎవరన్నా జైలుకు పోయినరా? కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ మీరెవరన్నా జైలుకు పోయినరా? మీరెవరన్నా లాఠీ దెబ్బలు తిన్నారా? ఎవరన్నా మీరు అరెస్ట్ అయినరా? మీ దాంట్లో ఎవడన్నా ప్రాణత్యాగం చేసిండా? అది తెలంగాణ ప్రజలకు స్పష్టంగా చెప్పండి. ఇయ్యల్లో మీరు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తెలంగాణని మేము తెచ్చినామని చెప్పుకోవడం కోసం ప్రెస్ మీట్ పెట్టాము. సిగ్గుండాలి. మీ అయ్యా అమరనీయ దీక్ష చేస్తారని చెప్పి కరీంనగర్ నుంచి బయలుదేరి సిద్దిపేటకు వచ్చి సిద్దిపేటలో అరెస్ట్ అయ్యి ఖమ్మం తీసుకుపోతే ఖమ్మంలో అక్కడికి పోయే వరకు 3 గంటలు అయింది. 3 గంటల వరకు అరే ఈ తెలంగాణ రాకపోతే పిక్తే వీకని రబై నాకైతే టిఫిన్ తీసుకురమ్మంటే అక్కడ డాక్టర్ గోపీనాథ్, కేసీఆర్ను పరీక్షలు చేయడానికి వచ్చిన డాక్టర్ గోపీనాథ్ ఎవరైతే ఉన్నారో ఇడ్లీ వడ తీసుకొచ్చి ఇస్తే ఇడ్లీ వడ తిన్నాడు. అదే కరీంనగర్లో టిఫిన్ చేసిపోయినాక ఖమ్మంలో కూడా ఇడ్లీ వడ తిని టిఫిన్ చేసిండు. అక్కడ చేసిన తర్వాత ఖమ్మంలో ఉన్న తర్వాత ఖమ్మం నుంచి ఎక్కడికి తరలించారు? హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. ఖమ్మంలో జ్యూసులు, ఇడ్లీ వడలు తినుకుంటూనే ఉన్నాడు.
హైదరాబాద్కు తరలించిన తర్వాత హైదరాబాద్ హాస్పిటల్లో గ్లూకోజులు పెట్టుకొని జ్యూసులు దాక్కుంటా హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నాడు. ఇక ప్రాణత్యాగం ఎక్కడ చేసినట్టు? కేటీఆర్ సిగ్గుండాలి చెప్పుకోవడానికి, లజ్జ ఉండాలి. ఎందుకు అబద్ధాల మాటలు మాట్లాడతారు? నీ అయ్య ఈ ప్రజల కోసం, తెలంగాణ కోసం దీక్ష పట్టినాడు. డాక్టర్లు ఉన్నారు కదా, ఖమ్మం డాక్టర్లు ఉన్నారు, ఇప్పటికీ బతికే ఉన్నారు, సాక్ష్యం వాళ్ళు. నిమ్స్ డాక్టర్లు కూడా బతికే ఉన్నారు, సాక్ష్యం వాళ్ళు. దొంగ దీక్ష బట్టి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేశాడు. ఇంకోటి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా దీక్షను విరమించిండు, ఇడ్లీ వడ తిన్నాడు, దీక్షను విరమించిండు అని చెప్పగానే శివయాత్ర చేసిండ్రు మొత్తం యూనివర్సిటీ అంతా. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరూ పెద్ద ఎత్తున ఊరగింపు చేసి తెలంగాణకు ద్రోహం చేసిండు, తెలంగాణకు మోసం చేయడానికి వచ్చిండు అని చెప్పి పెద్ద ఎత్తున విద్యార్థులందరూ ఉద్యమం చేసిండ్రు. ఇది వాస్తవం కాదా? కేటీఆర్ ఏం తమాషా చేస్తుండ? నీ అయ్య దీక్ష పడితే తెలంగాణ వచ్చింది, సిగ్గుండాలే చెప్పుకున్నాను. ఇయ్యలో ఇంకో విషయం కూడా మీడియా మిత్రులకు, యూట్యూబ్ మిత్రులకు కూడా చెప్తున్నా. తెలంగాణ రావడానికి కేసీఆర్కి ఎలాంటి సంబంధం లేదు. రెండవది, 2001లో టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ సెంటిమెంట్ మీద పెట్టుకున్నాడు. 2001లో తెలంగాణ సెంటిమెంట్ మీద పార్టీని పెట్టుకుని 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేశాడు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తే 11 సీట్లు వచ్చాయి, 11 ఎమ్మెల్యేలు గెలిచారు. అంటే తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని నమ్మలేదు, ఈ దొర కుటుంబాన్ని నమ్మలేదు తెలంగాణ ప్రజలు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీ చేశాడు. 2009లో టీడీపీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు కేసీఆర్. టీడీపీతోని తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. పొత్తు పెట్టుకొని పోటీ చేస్తే గదే 11 సీట్లు వచ్చినాయి 2009లో కూడా. అంటే తెలంగాణ ప్రజలు నమ్మలేదన్నట్టు కదా. ఈ తెలంగాణ రాష్ట్రంలో 119 సీట్లు, తెలంగాణ ప్రాంతంలో 119 సీట్లలో 11 సీట్లే 2004లో గవ్వే గెలిచాడు. 2009లో కూడా టీడీపీతోని తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే కూడా 11 సీట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఏంది? తెలంగాణ ప్రజలు ఆనాడు టీఆర్ఎస్ పార్టీని నమ్మలేదు. అది గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్, అది గుర్తుపెట్టుకో. ఎప్పుడు 2008 నుంచి వెళ్ళి 2014 దాకా అసలైన ఉద్యమం మొదలైంది. అసలైన ఉద్యమం అంటే ఏంది? మీ అయ్య చేసిన ఉద్యమం కాదు. మీ అయ్య పార్టీని పెట్టుకున్నాడు, తెలంగాణ పేరు మీద, సెంటిమెంట్ మీద పార్టీని పెట్టుకుని రాజకీయాలు చేసిండు. 2008 నుంచి 2014 దాకా, 2009 నుంచి 2014 దాకా అసలైన ఉద్యమం మొదలైతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. అందరూ వాళ్ళు 5 ఏళ్ళు చదువును బంద్ చేసుకొని, విద్యను బంద్ చేసుకొని వాళ్ళు అసలైన ఉద్యమం చేసింది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. రెండవది, తెలంగాణ ప్రజా సంఘాల చైర్మన్గా నేను, తెలంగాణ ఉద్యోగ సంఘాలు అందరం కలిసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినాం. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించాను. ఇయ్యలో గ్రామాలలో ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనార్టీలను, రెడ్లను, అన్ని కులాలను ఏకం చేసి తెలంగాణ ప్రజా సంఘాల జేసీ కమిటీ వేశాను. తెలంగాణ జేసీ కమిటీ వేసి అన్ని గ్రామాల్లో కూడా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కమిటీలు వేసి పెద్ద ఎత్తున అన్ని కులాలను కూడా రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ కోసం ఉద్యమం చేసే విధంగా, తిరుగుబాటు చేసే విధంగా, పోరాటం చేసే విధంగా తయారు చేసింది నేను. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా నాయకత్వం వహించింది రాజారాం యాదవ్, పిడమర్తి రవి. వీళ్ళు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉన్న విద్యార్థులందరినీ ఏకం చేసి తెలంగాణ రాష్ట్రం కోసం రోడ్డు మీదకి తీసుకొచ్చి ఉద్యమాలు చేయించింది, దానికి నాయకత్వం వహించింది వాళ్ళు. తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలో రెడ్లను, అన్ని కులాలకు నాయకత్వం వహించి అందరిని కూడా రోడ్డు మీద తీసుకొచ్చి ఉద్యమం చేసింది నేను. ఉద్యోగ సంఘాలు కూడా ఆ ఉద్యోగులందరినీ కూడా ఏకం చేసి ఉద్యోగ సంఘాలన్నీ ఉద్యమం చేసింది వాళ్ళు. మరి ఇక్కడ కోదండరాం పొలిటికల్ జేసీ చైర్మన్గా ఉన్నాడు,
ఆయన ఉద్యమం చేశాడు. ఇవాళ అందరం కలిసి ఉద్యమం చేస్తే 4 కోట్ల మంది ప్రజలను రోడ్డు మీదకి తీసుకొచ్చి ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది. 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇది వాస్తవం కాదా? కేటీఆర్ చెప్పు, ముక్కుసూటిగా చెప్పు. 4 కోట్ల మంది ప్రజలు 4 కోట్ల మంది ప్రజలు ఉద్యమం చేసి వచ్చిన తెలంగాణ. 1200 మంది బిడ్డలు తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అది గుర్తు పెట్టుకుని మాట్లాడాలి కేటీఆర్. నా అయ్యని తెచ్చిండు, నా తాత తెచ్చిండు అంటే తెలంగాణ ప్రజలు నమ్మరు అని చెప్తున్నా. ఈ తరం వాళ్ళు కూడా నమ్మరు అంటున్నా. ఏం తమాషలా? ఇయాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలను గెలిచాం. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరూ తెలంగాణ రాజకీయ నాయకులు అందరినీ ఎవరు ఏకం చేశారు? ఎవరికేం చేశారు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు. ఆనాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి 95 సీట్లు, ప్రతిపక్ష పార్టీ నాయకుడు. ఇక్కడ 35 సీట్లు తెలంగాణలో గెలిచింది తెలుగుదేశం పార్టీ. ఇయలో టీడీపీ పార్టీని, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, బీజేపీ అన్ని పార్టీలను కూడా ఏకం చేసింది నేను. జూబ్లీ హాల్లో మీటింగ్ పెట్టాను. పార్టీ ఎమ్మెల్యేలతోని, ఎంపీలతోని, మంత్రులతోని. ఇందిరా పార్కు దగ్గర మీటింగ్ పెట్టాను ఎమ్మెల్యేలతోని, ఎంపీలతోని, మంత్రులతోని. జూబ్లీ హాల్లో నిజాం క్లబ్లో 70 మంది ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టాను నేను. మంత్రులు జానారెడ్డి గారు ఉన్నారు, డికే అరుణ గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, కేశవరావు గారు ఉన్నారు. వీళ్ళందరినీ పిలిచి కొండలక్ష్మణ్ బాపూజీ గారు మొత్తం నిజాం క్లబ్లో 70 మంది ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, మీరందరూ ఖచ్చితంగా ఢిల్లీకి పోవాలని చెప్పి ఆల్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ ఏకం చేసి ఢిల్లీకి పంపించారు. అది చరిత్ర. మీ అయ్య ఎన్నడన్నా ఆల్ పార్టీ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టిండా? 2009లో ఒకసారి పెడితే ఇక ఎవరిని కాంగ్రెస్ వాళ్ళని పిలవద్దు, తెలుగుదేశం వాళ్ళని పిలవద్దు, ఏ పార్టీ వాళ్ళని పిలవద్దు అని చెప్పి కోదండరామ్ గారికి డైరెక్షన్ ఇచ్చి టీఆర్ఎస్ కు అనుబంధ సంస్థగా పొలిటికల్ చేసి తయారు చేసుకున్నాడు. ఎవరో కేసీఆర్. మీరు ఎట్లా ఉద్యమం చేసినట్టు చెప్పండి. ఉద్యమం చేసింది మేము, అన్ని కులాలను ఏకం చేసింది మేము, ఉద్యమానికి నాయకత్వం వహించింది మేము, ఆల్ పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను ఏకం చేసింది మేము, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చింది మేము. చంద్రబాబు నాయుడు గారితో లేఖిప్పించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారితో లెక్కిపించింది ఎవరు? గజ్జలకాంతం. చంద్రబాబు నాయుడు గారు 10 సార్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి పాదయాత్రలు ఉంటే ఓదెల్ మండలికి వెళ్ళి నేను పాదయాత్రలు ఉంటే ఆయనకు దండం పెట్టి ఖచ్చితంగా మీరు లేఖ ఇవ్వాలని చెప్తే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాడు. తెలంగాణ ఇస్తే నాకు అభ్యంతరం లేదని. లేఖ రాపిచ్చింది నేను. వైఎస్ఆర్ పార్టీ జగన్తో లేఖ రాపిచ్చి ఇచ్చింది నేను. తెలంగాణ మేము తెస్తే మేము తెచ్చిడమని సోమాజిగూడలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకోవడానికి సిగ్గనిపిత్తలేదని అంటున్నా. తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా నిరంతరం ఉద్యమం చేసి, పోరాటం చేసి, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసి, ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ ధర్నాలు చేసి, రస్తారోకలు చేసి, మీటింగ్లు పెట్టింది మేము. అది గుర్తు పెట్టుకో అంటున్నా. ఇంకోటి 2009 నుంచి వెళ్ళి 2014 దాకా మీ అయ్య పార్లమెంట్కి పోయిండా? ఎప్పుడన్నా పార్లమెంట్లో మాట్లాడిండా కేసీఆర్? పార్టీ అధ్యక్షునిగా, ఎంపీగా ఎప్పుడన్నా 2009 నుంచి 14 దాకా నువ్వు పార్లమెంట్కి పోయి తెలంగాణ 2 ఎంపీలు, విజయశాంతి ఒకటి, కేసీఆర్ ఒకటి. విజయశాంతి పార్లమెంట్కి పోయింది తప్ప కేసీఆర్ ఎన్నడన్నా పార్లమెంట్కి పోయి తెలంగాణ ఇవ్వాలి అని ఎప్పుడన్నా పార్లమెంట్లో మాట్లాడిండా? 2009 నుంచి 14 దాకా ఎప్పుడన్నా మాట్లాడలేదే. మరి తెలంగాణ ఎట్లా తెచ్చినట్టు? సోనియా గాంధీ దగ్గరికి 2009 నుంచి 14 దాకా ఎప్పుడన్నా పోయిందా? పోయింది మేము. అమ్మగారికి దండం పెట్టింది మేము. అమ్మగారు సోనియా గాంధీ అమ్మ చలించిపోయి 1200 మంది బిడ్డలు చనిపోయారు, 4 కోట్ల మంది ప్రజలు తెలంగాణ రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు, ఉద్యమకారులందరూ ఏడుస్తున్నారు అని చెప్పి చలించిపోయి అమ్మ ఏడిసి ఈ తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందని చెప్పి నేనేం తీసుకుని తెలంగాణ ఇచ్చింది. ఇది వాస్తవం కాదా? ఇంకో విషయం కూడా చెప్తున్నా. కేటీఆర్ శ్రీకృష్ణ కమిటీ ఇక్కడికి వచ్చినప్పుడు జూబ్లీ హాల్లో పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం దాకా చర్చలు జరిగాయి. ఇంటలెక్చువల్స్, ప్రొఫెసర్లు, అనేక మేధావులు అందరూ వచ్చారు. వాస్తవాలు తెలంగాణ గురించి వివరిస్తే 4 గంటలు నేను వివరించాను.
శ్రీకృష్ణ కమిటీకి. వాట్ ఈజ్ వాట్ ఏంటి అసలు తెలంగాణలో ఎస్సీల పరిస్థితి ఏంది, ఎస్టీల పరిస్థితి ఏంది, ఆదివాసీల పరిస్థితి ఏంది, అణగారిన కులాల పరిస్థితి ఏంది, మైనార్టీల పరిస్థితి ఏంది, ఇక్కడ ఉన్నటువంటి కులాల రెడ్ల పరిస్థితి ఏంది, అన్ని కులాల గురించి వివరించుకుంటూ, నక్సల్స్ గురించి కూడా వివరించుకుంటూ, ఈ తెలంగాణ ఇస్తే 99% ఉన్న ప్రజల చేతులు తెలంగాణ పెట్టాలని చెప్పి ఆనాడు శ్రీకృష్ణ కమిటీ కోరుకున్నా. 7 పేజీలు రాస్తే ఆ 7 పేజీలు కేంద్ర ప్రభుత్వానికి పంపారు శ్రీకృష్ణ కమిటీ. అప్పుడు సుశీల్ కుమార్ షిండే హోంశాఖ మంత్రి, ఆయన అధ్యక్షతన కమిటీ ఉన్నది. ఆ కమిటీకి శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ పంపించేది. ఆ 7 పేజీల రిపోర్ట్ చూసినాక కేసీఆర్ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఎంపీగా అయిన రిపోర్ట్ తెప్పించుకున్నాక ఆ 7 పేజీలని నేను మాట్లాడింది, గజ్జలకంతా మాట్లాడింది. దాన్ని చూసినాక వెంటనే నా దగ్గరికి చర్చలకు వచ్చింది. వాస్తవంగా మీ అయ్యా కేసీఆర్ నాతో చర్చలు పెట్టి 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల దాకా చర్చలు పెట్టాడు. స్టేట్ మీడియా, నేషనల్ మీడియా ఉంది, వాళ్ళే సాక్ష్యం. ఇది వాస్తవం. చర్చలు పెట్టినాక అందరం కలిసి పని చేయాలి. నేను ఒక్కరిని ఉద్యమం చేస్తే రాదు. నేను టీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ, నేను చేస్తాను. కానీ మీరందరూ కూడా కలిసి వస్తేనే తెలంగాణ వస్తుంది కాంతం. ఇటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, ఇటు నీవు జేసీ చైర్మన్గా మీరందరూ వస్తేనే తెలంగాణ వస్తుంది తప్ప నా ఒక్కరితో రాదు అని స్వయంగా కేసీఆర్ చెప్పాడు నాతో చర్చలకు వచ్చినాక. నా దగ్గరికి చర్చలకు వచ్చాడు కేసీఆర్, అది గుర్తుపెట్టుకో. కేటీఆర్ చర్చలకు వస్తే 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల దాకా చర్చలో ఏం చెప్పాడు మీ అయ్యా? మనం అందరం దారులు వేరైనా లక్ష్యం ఒకటే. ఆ లక్ష్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ముఖ్యము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కాంతం మీరందరూ వేరువేరుగా ఉద్యమాలు చేస్తున్నారు. వాస్తవమే, తెలంగాణ రాష్ట్రం కోసం మీరే కష్టపడుతున్నారు, నేను కాదనలే. నేను పొలిటికల్ పార్టీగా బహిరంగ సభలు మాత్రం పెడుతున్నా. కానీ మీరు ఉద్యమాలు చేస్తున్నారు కరెక్టే. కానీ మనమందరం ఏకమేదాం. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత మీరే ఒక దళితుడిని నేను ముఖ్యమంత్రి చేస్తా, నువ్వు డిప్యూటీ సీఎం అవుతావు. ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు, ఇంటలెక్చువల్స్, అన్ని వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, రెడ్లు, అన్ని వర్గాలు కూడా రాష్ట్రం వస్తే, ఒకవేళ రాష్ట్రంలో మనం గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వంలో అందరినీ కూడా భాగస్వామ్యం చేద్దాం. కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్యను ఇద్దాం. తెలంగాణ ప్రజలకు ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళందరినీ కూడా బలోపేతం చేద్దాం. నీళ్లు, నిధులు, ఇంటికో ఉద్యోగం ఇద్దాం. అన్ని వర్గాలు కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, రెడ్లు అందరిని కూడా తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేద్దాం. నువ్వు కూడా కీలక పాత్ర వహిస్తావు అని చెప్పి మీ కేసీఆర్ ఆ రోజు చెప్పాడు. అది కేటీఆర్ మీ అయ్యని అడుగు. చెప్పిన తర్వాత అప్పుడు అందరం చర్చించుకుని, వాస్తవమే తెలంగాణ రాష్ట్రం రావడం అద్దు, ఒకరికొకరు వ్యతిరేకించుకోవద్దు, తెలంగాణ రాష్ట్రం రావడం కోసం అందరం ఏకమైదామని చెప్పి అప్పుడు ఏకమై తెలంగాణ ఉద్యమం ఉర్రుతలూగిస్తేనే ఈ రాష్ట్రం వచ్చింది. 1200 మంది బిడ్డలు చనిపోతేనే ఈ రాష్ట్రం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకుపోయాం. సోనియా గాంధమ్మని కలిశాం. సోనియా గాంధమ్మ ఈ రాష్ట్ర ప్రజల కోసం, అమరవీరుల కుటుంబాల కోసం, అమరవీరులు ఆత్మహత్యలు చేసుకున్నారు కాబట్టి అమరవీరుల కోసం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధమ్మ ఇచ్చింది. తెలంగాణ తల్లి సోనియా గాంధమ్మ ఈ తెలంగాణ ఇస్తేనే మీ అయ్య కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు. అది గుర్తుంచుకో. మేము తెలంగాణ తెచ్చినాం, ఎవడబ్బా సొమ్మురా, మీరు తెలంగాణ తెచ్చిండ్రా. సిగ్గుండాలి ఉచ్చారా కొడుకులారా. మాట్లాడే ముందు సిగ్గుండాలి. తెలంగాణ తెచ్చింది మేము. తెలంగాణ తెచ్చింది ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలు. తెలంగాణ కోసం నాయకత్వం వహించింది మేము. రాష్ట్రాన్ని తెచ్చింది మేము. అది గుర్తు పెట్టుకోవాలంటున్నా. మీ అయ్య ఇచ్చిన హామీలన్నీ ఎక్కడ పోయినాయి? ప్రభుత్వంలో మీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నాడు, ఎవరన్నా తెలంగాణ ఉద్యమకాలను భాగస్వామ్యం చేసిండా? ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తారు అన్నాడు కదా, చేసిండ్రా? మరి చేయలేదే. తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైంది? తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళు తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసుకున్నాడు కేసీఆర్. ఇది వాస్తవం కాదా? 8 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ వచ్చిన తర్వాత 3 లక్షల కోట్లు నీ కుటుంబం దోసుకున్నది. ఇది వాస్తవం కాదా? తెలంగాణ కోసం మీరు సేవ చేసిన సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాం. ఆ ప్రెస్ మీట్లో సిగ్గుండాలి. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని కబ్జా పెట్టారు బీనాం పేర్ల మీద. ఇది వాస్తవం కాదా? ఇదే అదేవిధంగా
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రం రాకముందు ఏమన్నారు? ఆంధ్ర వాళ్ళని ఇక్కడి నుంచి తరిమేద్దాం, పెట్టుబడులను ఇక్కడి నుంచి తరిమేద్దాం అని చెప్పిన వాళ్ళు ఏం చేశారు? మొత్తం పెట్టుబడిదారులంతా, ఆంధ్ర పెట్టుబడిదారులంతా మీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక, కేటీఆర్ మంత్రి అయినాక మొత్తం ఆంధ్ర పెట్టుబడిదారులంతా మీ ఇంట్లోనే ఉన్నారు. పెట్టుబడిదారులతో వ్యాపారాలు, బిజినెస్ చెప్పించింది మీరు. లక్షల కోట్లు మీరు దోసుకున్నారు, వేల కోట్లు తెలంగాణ ఆంధ్ర పెట్టుబడిదారులు దోసుకున్నారు. అంటే మీ కుటుంబం ఇటు ఆంధ్ర పెట్టుబడిదారులు దోసుకున్నారు ఈ రాష్ట్రాన్ని. ఇది వాస్తవం కాదా? ఎక్కడ పోయింది తెలంగాణ? ఆంధ్రలో తరిమేస్తారని ఇక్కడ ఏమైంది? ఆంధ్ర పెట్టుబడిదారులంతా ఎక్కడ ఏరింది? మళ్ళా మీ ఇంట్లోనే కదా. కేసీఆర్ ఇంట్లో, కేటీఆర్ దగ్గర ఆంధ్ర పెట్టుబడిదారులంతా వచ్చి కాంట్రాక్టులు వాళ్ళే, వ్యాపారులు వాళ్ళే, బిజినెస్ వాళ్ళే, రియల్ ఎస్టేట్ వాళ్ళే, కన్స్ట్రక్షన్ వాళ్ళే, మీ ఇంటి చుట్టూ, మీ ఇంట్లో మొత్తం వాళ్ళే ఉన్నారు. వాళ్ళ ద్వారా ఈ రాష్ట్రంలో మొత్తం వ్యాపారాలు చేయించారు, బిజినెస్ చేయించారు, కాంట్రాక్టు ఇచ్చారు. మీకు రూపాయి వాళ్ళ కాటాను. మీరు లక్షల కోట్లు దొరికితే వాళ్ళు 1000 కోట్లు దోశారు. ఈ రాష్ట్రాన్ని మొత్తం కథం పట్టించారు. ఇది వాస్తవం కాదా కేటీఆర్? ఇది గుర్తుపెట్టుకొని మాట్లాడు. చరిత్ర తెలియంది కాదు, చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది. నేను ఉద్యమకారుడిని, తెలంగాణలో కీలక పాత్ర వహించినోడిని, తెలంగాణ రాష్ట్రం కోసం 5 ఏళ్ళు త్యాగం చేసినోడిని, అన్ని వదిలేసుకొని రాష్ట్రం కోసం ఉద్యమం చేసినోడిని. అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. ఎక్కువ మాట్లాడి ఇలా ప్రెస్ మీట్ పెట్టి చెప్పగానే మా అయ్య చేసిండు, నీ అయ్య చేసింది మొత్తం తెలుసు, నువ్వు చేసింది మొత్తం తెలుసు. ఇవాళ ఏం చేస్తున్నారు? ఇవాళ పవన్ కళ్యాణ్ ఎంబడి ఉండి, వెనుకుండి పవన్ కళ్యాణ్ను, అటు బీజేపీ నరేంద్ర మోడీ గారు, ఇటు పవన్ కళ్యాణ్ వెనుక ఉండి, ఇటు కేటీఆర్ హరీష్ రావు వెనుక ఉండి, ఇక్కడ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడే బహిరంగ సభ పెట్టుకో, తెలంగాణ ప్రభుత్వము ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుతుంది, పండుగ జరుపుతుంది, 4 కోట్ల మంది ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. ఈ పండుగను డిస్టర్బ్ చేయాలి, ఈ ప్రభుత్వాన్ని కూడా డిస్టర్బ్ చేయాలనే లక్ష్యం కొద్దీ కేటీఆర్ హరీష్ రావు పవన్ కళ్యాణ్ ఇక్కడ దించారు. దాని వెనుక కేటీఆర్ హరీష్ రావు ఉన్నాడు, నరేంద్ర మోడీ గారు బీజేపీ ఉన్నది. ఇది వాస్తవం కాదా? అంటే ఏంది? మీరు తప్ప ఈ తెలంగాణ ప్రజలు పండుగ చేసుకోకూడదా? ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ప్రజల కోసం పండుగ చేయకూడదా? అంటే ఇతరులు ఎవరు చేయకూడదు, ఒక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావే పండుగ చేయాలి. మీరే పండుగ చేసుకుంటారు తప్ప ఈ 4 కోట్ల మంది ప్రజలు పండుగ చేసుకోకూడదా? కాంగ్రెస్ ప్రభుత్వం పండుగ చేయడం ఇష్టం లేక తెలంగాణ ఏర్పడ్డ రోజే మీరు బహిరంగ సభ పవన్ కళ్యాణ్తో పెట్టిస్తానన్నారు. పెట్టించడం ఎంతవరకు సమంజసం అంటున్నా. అంటే తెలంగాణ మీద విషయం కక్కుతున్నారు. ఇటు బీజేపీ నరేంద్ర మోడీ గారు, ఇటు పవన్ కళ్యాణ్, ఇటు కేటీఆర్ హరీష్ రావు కూడా తెలంగాణ ప్రజల మీద విషయం కక్కుతున్నారు. అధికారం మాకు ఇవ్వలేదని కక్ష గట్టి విషయం కక్కుతున్నారు కేటీఆర్ హరీష్ రావు, కేసీఆర్. అది గుర్తుపెట్టుకుని ఎట్లయినా తెలంగాణ ప్రజలు మాత్రం పెట్టుకొని రాజకీయాలు చేసారు తప్ప రాజకీయ అధికారం చేయించుకున్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసింది తప్ప మీరు తెలంగాణ తీసుకొచ్చింది కాదు. ఎప్పుడు కూడా నాలుకే ఘోషిస్తాం, నా కొడుక తెలంగాణ మేము తెచ్చినాము, మా అయ్యయ్య తెచ్చిండు, మేము తెచ్చినామంటే మేము ఊరుకుంటే ప్రసక్తే లేదు. తెలంగాణ తెచ్చింది మేము, అది గుర్తు పెట్టుకోమని చెప్తున్నాం.